హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? టుడే టైట్ అయిపోయిన, షింక్ అయిపోయిన, ఖర్చు లేని డ్రెస్సెస్ని ఎలా లూజ్ చేసుకోవాలి అనేది, డిజైనర్ వేర్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తా అండి. చూస్తున్నారు కదా, దీనికైతే ఖర్చు అస్సలు లేదు. రెడీమేడ్ డ్రెస్ సైడ్లో ఓవర్లెక్ చేసేసి ఇచ్చారు. ఇది ఈ విధంగా డిజైన్ చేసా అండి నేను. డిజైనర్ వేర్లో చేంజ్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ అలాగే లూజ్ ఎలా వస్తుంది ఇలా చేస్తే అనేది చూపించేస్తాను ఈ వీడియోలో. ఇది నేను తీసుకున్న టాప్ అండి. బాగా టైట్ అయిపోయింది, చాలా బాగా టైట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. అండ్ అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. కరెక్ట్గా ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేశానండి. జస్ట్ మధ్యకి ఫోల్డ్ చేశాను. మంచి సైడే ఉంది, రివర్స్ చేయలేదు నేను. ఇంకా ఈ విధంగా ఖచ్చితంగా మధ్యకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి కరెక్ట్గా హాఫ్కి ఫోల్డింగ్ వేసి మధ్యకి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్గా మిడిల్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా చాక్ పీస్తో మార్కింగ్ అనేది చేశాను. నెక్ లైన్ దగ్గర నుంచి షోల్డర్కి ఎంత గ్యాప్ ఉంది అనేది చూస్తున్నాను అండి. ఇక్కడ 3.5 ఉంది. సో ఈ విధంగా మిడిల్ గీత అనేది బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కూడా, పైన నెక్ లైన్ దగ్గర కూడా మిడిల్కి మార్కింగ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్కి మార్కింగ్ చేసేస్తున్నాను, బ్యాక్ సైడ్ కూడా అండి. ఇలా చేసిన తర్వాత షోల్డర్ లైన్ దగ్గర కదా నేను కట్ పెట్టాలి అనుకుంటున్నది. షోల్డర్ లైన్ మధ్యకి మనం గీసిన లైన్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఈ విధంగా 4 ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది చేశాను. 4 ఇంచెస్కి చేయాలి అని ఏం లేదండి. కరెక్ట్గా నెక్ లైన్కి, నెక్ ఉంది కదా, నెక్ లైన్కి ఒక 1/2 ఇంచ్ అనేది డిస్టెన్స్ ఇచ్చాను అనమాట. కొంచెం అంటే కొంచెం అండి, ఒక 1/2 ఇంచ్ వరకు డిస్టెన్స్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది పెట్టా. 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి ఈ విధంగా మిడిల్లో 1 ఇంచ్ అనమాట. షోల్డర్ దగ్గర నేను తీయాలి అనుకుంటున్న పార్ట్ 1 ఇంచ్. నెక్ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా తెలియడం కోసం మెజర్మెంట్ అనేది ఈ విధంగా చెక్ చేసేస్తున్నాను. 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి చివరి వరకు, టాప్ అనేది చివర ఉంటుంది కదా, ఫినిషింగ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. మధ్యలో మిడిల్ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా చెక్ చేసుకుంటూ కరెక్ట్గా స్ట్రైట్ లైన్ అనేది గీసండి. 1 ఇంచ్ దగ్గర పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేశాం కదా, కరెక్ట్గా 1 ఇంచ్ ఎలా అయితే మార్కింగ్ చేశానో మిడిల్కి మార్కింగ్ చేసిన తర్వాత దాని పక్కన కూడా 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. సైడ్ కట్స్ దగ్గరికి 3 ఇంచెస్ ఉందండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన దగ్గరికి సైడ్ ఇంకా కొంచెమే ఉంది. ఇంకా ఎక్స్ట్రా తీయాలి అనుకున్న వాళ్ళు మిడిల్ లైన్కి అవుట్ సైడ్ అనమాట, అటే పక్కన వేరే సైడ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. కానీ నెక్కి మరీ చివరికి వచ్చేస్తే నెక్ అనేది పాడైతే మళ్ళీ స్టిచ్ చేయడం కష్టం అండి. ఎందుకంటే రెడీమేడ్ నెక్స్కి కొంచెం డిఫరెంట్గా ఇస్తారు. ఇప్పుడు కట్ చేసి చూద్దాం. మిడిల్ అనేది నేను కట్ చేస్తాను. జస్ట్ ఒక లైన్ అనేది కట్ చేసాను అంతే, స్ట్రైట్గా. తర్వాత సెకండ్ లైన్ 1 ఇంచెస్ దగ్గర తీసుకుందాం అనుకున్నా కదా, అది కూడా తీసేస్తానండి. చూసారు కదా, ఈ డ్రెస్కి ఖర్చు అయితే అస్సలు లేదు. తీసుకునేటప్పుడు మాత్రం సరిపోయిందండి, కానీ తర్వాత ఈ విధంగా షింక్ అయిపోయి సరిపోవట్లేదు. ఈ విధంగా మిడిల్లో ఉన్న 1 ఇంచ్ని కూడా కట్ చేసి తీసేసానండి. తీసేసిన తర్వాత షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్ దగ్గర జస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ కలిసిన దగ్గర జస్ట్ కుట్లు అనేది తీసాను అంతేనండి. కుట్లు అనేది ఓపెన్ చేస్తాను. నెక్ లైన్ దగ్గరికి ఎందుకు పెట్టట్లేదు అంటే, రెడీమేడ్ డ్రెస్సెస్కి చూసారు కదా ఈ విధంగా ఇస్తారు. నెక్ లైన్ అనేది బ్యాక్ ఫ్రంట్ కలిపేసి ఉంటుంది, దాన్ని తీస్తే ఇంకా చిరాకు అయిపోతుందండి. సో నెక్ లైన్ నేను కదిపించకుండా ఈ విధంగా షోల్డర్ మీద పెడుతున్నాను. ఈ డిజైన్ అనేది చూడడానికి చున్నీ టైప్లో కూడా అనిపిస్తుంది, చున్నీ వేసుకున్నట్టు, 1 సైడ్ చున్నీ వేసినట్టు. అండ్ అలాగే లూజ్ కూడా బాగా వస్తుందండి. నేను దీనికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకుంది. అండ్ అలాగే కుర్తీ ఫ్యాబ్రిక్ అయితే రా సిల్క్ కాదు, కొంచెం కాటన్ టైప్ స్మూత్గా ఉంటుంది, ఎలాస్టిక్ మెటీరియల్ అనమాట కుర్తీది. సో 1/2 మీటర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే 7 or 8 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా కుచ్చులు పెడదాం అనుకుంటున్నాను నేను, అంటే ఫ్రిల్స్ టైప్లో ఈ విధంగా కుచ్చులు పెడదాం అనుకుంటున్నాను అండి. ఈ మిడిల్లో ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన పార్ట్తో బొందులు చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మిడిల్లో పీస్ ఒకటి తీస్తాం కదండి 1 ఇంచ్ది, ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి నేను బొందుల్లాగా చేస్తున్నాను అనమాట. డ్రెస్కి బ్యాక్ సైడ్ డోరీస్ అంటారు కదా, బొందులు అంటారు కదండి, అవే ఇవి. ఆ విధంగా చేసేసి రివర్స్ చేస్తున్నాను అనమాట. బొందులు ఎందుకు చేస్తున్నాను అంటే, ఎక్కువ కుచ్చు పెడదాం అనుకుంటున్నాను అండి. షోల్డర్ మీద ఎక్కువ కుచ్చు పెట్టినప్పుడు ఏమవుతుందంటే డ్రెస్ అనేది ఎక్కువ విడిపోతున్నట్టు, ఎక్కువ లూజ్ అవుతుంది కదా, అప్పుడు
ఆ లూజ్ అనేది అడ్జస్ట్ చేయడానికి నేను పెట్టానండి. తీసుకున్న బ్లూ ఫ్యాబ్రిక్ పైన షోల్డర్ మీద నేను డిజైన్ చేయడానికి అని చెప్పేసి ఎక్స్ట్రా లూజ్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కుచ్చులు పెట్టి ముందే స్టిచ్ చేస్తున్నానండి. స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసుకుంటే ఈజీగా వస్తుందండి. కొత్తగా ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా ఈజీగా వస్తుంది ఈ మెథడ్ అనేది. ఎందుకంటే డ్రెస్కి డైరెక్ట్గా ఒకేసారి ఫ్రిల్స్ పెట్టడం అంటే కుచ్చులు ఇంత దగ్గరగా పెట్టడం అంటే అది కూడా స్టిచ్ చేస్తున్న డ్రెస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న డ్రెస్ కాబట్టి. సో ఈ విధంగా దగ్గరికి 1/2 మీటర్ చూసారు కదా ఎంత దగ్గరకు అయిపోయిందో. 1 ఇంచ్కి వచ్చేస్తుందండి ఇది. స్టిచ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ మీకు ఎన్ని కావాలి, ఎంత కుచ్చు కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చండి. ఈ విధంగా పైన షోల్డర్ పైన జాయిన్ చేసి ఫ్రిల్స్ అనేది నేను స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. తీసుకున్న ఫ్రిల్స్ పార్ట్కి మంచి సైడ్ అండ్ అలాగే టాప్కి మంచి సైడ్ ఈ విధంగా మంచి సైడ్ ఒకేలాగా ఉండేలాగా పెట్టేసి సైడ్న జాయింట్స్ అనేది జస్ట్ జాయింట్ అనేది వేస్తున్నానండి. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేస్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ బేసిక్స్ తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. స్టిచ్చింగ్ తెలియని వాళ్ళకి కూడా అర్థం కావాలి అని చెప్పేసి పర్టికులర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టేసి స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. నీట్గా సెట్ చేసుకుంటూ బార్ లైన్ మొత్తం స్ట్రైట్గా ఎక్కడి దాకా అయితే కట్ చేసామో నేను చివరి ఎడ్జ్ వరకు కట్ చేస్తానండి. చివరి దాకా సేమ్ ఈ విధంగానే మొత్తం నీట్గా చూసుకుంటూ స్ట్రైట్గా మొత్తం ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. పైన ఫ్యాబ్రిక్ని కొంచెం ఖర్చు ఎక్కువ ఉండేలా పెట్టాను. ఎందుకంటే సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి థ్రెడ్స్ లాగా వచ్చేస్తుందండి, అందుకని అలా పెట్టాను. ఇప్పుడు ఇంకో పార్ట్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. దీనికి రివర్స్ చేయాలండి. ఈ విధంగా జాయిన్ చేయాలి అంటే కనుక దీన్ని రివర్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ని ఇది మంచి సైడ్ అండ్ అలాగే జాయిన్ చేయాలనుకున్న పార్ట్ కూడా మంచి సైడే పెట్టి స్టిచ్చెస్ అనేది వేయాలి రివర్స్లో. మీకు ఈ వీడియో పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ అనేది నీట్గా చేసేసి ఈ విధంగా సెకండ్ పార్ట్కి షోల్డర్కి అవుట్ సైడ్ ఆర్మ్ హోల్ సైడ్ ఇంకో పార్ట్ ఉంది కదండి, అక్కడ ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను అనమాట. రివర్స్ చేసేసి ఫ్యాబ్రిక్ని ఒక స్టిచ్ అనేది మంచిగా ఉన్న సైడ్ వేసాను, ఇంకో స్టిచ్ అనేది రివర్స్ చేసి వేస్తున్నానండి. ఈ విధంగా సేమ్ దీనికి కూడా అంతే అండి. బార్ మొత్తం లైన్గా స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా సెట్ చేసుకొని. దీనికి లైనింగ్ కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను అండి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంది అందుకే. ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది వేసేస్తున్నాను. నేను బార్ మొత్తం స్టిచ్ చేస్తానండి. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా నీట్గా వచ్చింది. లైనింగ్ నేను సపరేట్గా ఎందుకు జాయిన్ చేస్తున్నాను అంటే డబల్ స్టిచ్చెస్ పడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి, ఊడిపోకుండా నీట్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు బందులు అనేది ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. బందులు నేను 13.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను అండి. 13.5 14 ఇంచెస్ దగ్గర పెట్టుకోవచ్చు. కరెక్ట్గా నడుం పార్ట్ దగ్గర వస్తుంది అనమాట ఈ బందులు అనేవి. ఈ విధంగా 14 ఇంచెస్ 13.5 దగ్గర పెట్టుకోవచ్చు. జస్ట్ నేను ఆ ప్లేస్లో కుట్లు ఉన్నాయి కదా, స్టిచ్చెస్ అనేది తీసేసాను అంతే అండి. స్టిచ్చెస్ అనేది తీసేసి ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్న బందుని హాఫ్కి చేస్తున్నాను. ఎందుకంటే డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఫ్యాబ్రిక్ ఏదీ లేదు అండ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట ఇది. అందుకే ఈ విధంగా జాయిన్ చేస్తాను. జాయిన్ చేసి రివర్స్ తిప్పి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. మీకు ఒక్క బంద్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నాను. రెండోది కూడా సేమ్ యాజ్ టీజ్గా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి. నార్మల్గా స్టిచ్చింగ్ చేయకముందు కూడా పెట్టేసుకోవచ్చు, కాకపోతే ఆ థ్రెడ్స్ అనేవి స్టిచ్చెస్లోకి పడే ఛాన్స్ ఉంటుంది. సో స్టిచ్చింగ్ అనేది కొంచెం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా చేసుకుంటే నీట్గా ఉంటుంది అండ్ అలాగే ఈజీగా వస్తుంది. బందులు అనేవి మధ్యలో అడ్డం రాకుండా నీట్గా వస్తుందన్నమాట. సో రెండో సైడ్ కూడా ఈ విధంగానే యాజ్ టీజ్గా ఇప్పుడు మీకు ఇది ఎలా చూపించానో అలాగే జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దీని లుక్ అయితే ఇలా వచ్చిందండి. కింద ఎక్స్ట్రా ఉందండి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని
జస్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇది లైనింగ్కి తీసుకున్న పార్ట్ అండి. 7 ఇంచెస్ పెట్టాను నేను లైనింగ్కి తీసుకున్న దాన్ని. దీనికి కూడా కుచ్చు పెట్టేస్తాను అనమాట. షార్ట్ ఉంది, సో 2 జాయిన్ చేసేసాను నేను ఆల్రెడీ. ఇప్పుడు లైనింగ్ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా యాజ్ టీజ్గా పైన బాడీ పార్ట్ ఎలా అయితే జాయిన్ చేసామో దీనికి కూడా అంతే అండి. కాకపోతే ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్, దీనికి మంచి సైడ్ ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను మిడిల్లో వేసిన బ్లూ క్లాత్ ఉంది కదా, ఆ బ్లూ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్ ఉంది, లోపల కనిపిస్తూ ఉందండి. స్టిచ్చెస్ ఉన్నా కూడా కనిపించేలా ఉంది ట్రాన్స్పరెంట్గా. సో అందుకని చెప్పేసి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మంచి సైడ్, స్టిచ్చెస్ లేని సైడ్, అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ టాప్ పార్ట్కి రివర్స్లో అనమాట కుట్లు ఉండే పక్క అండి. కుట్లు ఉండే పక్క ఈ విధంగా పెట్టేసి 2 పార్ట్లు ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఐ మీన్ 2 సైడ్లు ఈ విధంగా స్ట్రైట్గా జాయిన్ చేస్తున్నాను అంతే. మీరు డ్రెస్సెస్కి కుర్తీస్కి లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేస్తారో దీనికి కూడా అంతండి. కాకపోతే లాస్ట్లో జాయిన్ చేసి ఈ విధంగా పెడుతున్నాను అనమాట. ఫ్రిల్స్ అనేది దీనికి లాస్ట్లో పెట్టుకోవచ్చండి. సో లాస్ట్లో పెడుతున్నాను. డబల్ స్టిచ్ అనేది వేస్తే రెడీమేడ్ వచ్చింది. అండ్ అలాగే నేను తీసుకున్నది రా సిల్క్ ఫ్యాబ్రిక్, సో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మధ్యలో మనం కట్ చేసి వేసిన స్టిచ్చెస్ ఎప్పుడు మనకి అందులో టైట్ అయిపోయిన డ్రెస్సెస్ అయితే ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకుంటే బెటర్ ఉంటుంది, లేకపోతే స్టిచ్చెస్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని బందులు కూడా నేను జాయిన్ చేస్తాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బొందులు కింద ఏం లేకపోతే బాగోదు కదండి. సో బొందులకి కుచ్చుల టైప్లో ఈ విధంగా చేస్తున్నాను. మీరు టాజిల్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఫోల్డ్ చేసి స్క్వేర్ పీస్ ఒకదాన్ని తీసుకొని జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అంతే అండి. దాన్ని కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా పెట్టేసి సూది దారంతో టాకాలు వేస్తున్నానండి. సూది దారంతో టాకాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను సూది దారం యూజ్ చేసి మిడిల్కి టాకా అనేది వేస్తున్నానండి. కుచ్చులు ఈ విధంగా పెట్టి, టాజిల్స్ అయితే ఇంకా బాగుంటాయి, థ్రెడ్ టాజిల్స్ అనమాట. థ్రెడ్తో టాజిల్స్ చేసి వేస్తే ఇంకా బాగుంటాయి. కాకపోతే దీనికి ఏ కలర్ వేసినా అంతగా సెట్ అవ్వట్లేదు. దీనికి సెట్ అయ్యే కలర్స్ ప్రజెంట్ నా దగ్గర లేవు. సో ఈ విధంగా చేసుకున్న బందులకి చివర్లు అనేది పీస్లో వస్తుంది కదా, సో ఆ బందులకి కొంచెం లోపలికి వేసేయండి. బందులు లోపలికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. లోపలికంటే మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదండి, దానిలోకి కట్టింగ్ చేసిన దగ్గర థ్రెడ్స్ రాకుండా జస్ట్ కొంచెం లోపలికి పెట్టి ఈ విధంగా సూది దారంతో దాన్ని మనం ఇప్పుడు కింద అటాచ్ చేసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని జాయిన్ చేసి ఈ విధంగా స్టిచ్చెస్ అనేది వేసాను. 2 నేను ఈ విధంగానే వేసాను అండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ అలాగే కొన్ని డ్రెస్సెస్కి ఈ విధంగా షోల్డర్ మీద వేస్తే ఈ డ్రెస్కి సరిపోయిందండి. అండ్ కొన్ని డ్రెస్సెస్కి ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా టైట్ అయిపోతుంది అనమాట. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే షింక్ అయిపోయిన ఫ్యాబ్రిక్స్కి ఎక్కువ శాతం ఆర్మ్ హోల్స్ దగ్గర పైన బాడీ పార్ట్ కూడా టైట్ అవుతూ ఉంటుంది. అలా అయినప్పుడు ఏం చేయాలి అని డౌట్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు నడుం దగ్గర టైట్ అయితే ఈ విధంగా చేయడం వల్ల నడుం దగ్గర, హిప్ పార్ట్ దగ్గర లూజ్ అనేది వస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల. అండ్ ఇప్పుడు మీకు షోల్డర్స్, ఆర్మ్ హోల్స్ దగ్గర టైట్ అయితే ఈ విధంగా చేయాలండి. ఆర్మ్ హోల్స్ దగ్గర సైడ్ ఉన్న స్టిచ్చెస్ ఉన్నాయి కదా, సైడ్ ఉన్న స్టిచ్చెస్ మొత్తాన్ని తీసేసి ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ మీకు ఎంత లూజ్ కావాలనుకుంటారో అంత పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. డ్రెస్సెస్కి ఎప్పుడు కాంట్రాస్ట్ కలర్స్ వేస్తే లుక్ అనేది ఇంకా చాలా ఎక్కువ వస్తుందండి. సో ఈ విధంగా మరీ ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి బాగోదు. ఆర్మ్ హోల్స్ దగ్గర ఫ్రిల్స్ పెడితే అడ్జస్ట్ చేయాలి కదా. సో 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అలా తీసుకొని స్టిచ్ చేసుకుంటే కనుక మీకు బాగుంటుంది. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. వేసుకుంటే లుక్ అనేది ఎలా ఉంటుందో కూడా నేను చూపించేస్తానండి. వేసుకుంటే ఇది లుక్ అనేది ఈ విధంగా ఉందండి. చున్నీ టైప్లో ఉంది కదా, థ్రెడ్స్ కడితే ఈ విధంగా ఉండదు. థ్రెడ్స్ కడితే ఇంకో డిఫరెంట్ లుక్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే చున్నీలాగా ఇలా ఉంటుందండి. చున్నీలా ఉన్నా కూడా అదొక డిజైన్లో బాగుంటుంది. Thanks for watching this video.